హాయ్ అండి. ఈరోజు చేపల ఫ్రై మా అమ్మగారు ఎలా చేస్తారనేది మీకిప్పుడు చూపించబోతున్నాను. ముందుగా చేపలను నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారు కదా! ఈ విధంగా చేపలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత, మనమైతే ఎక్కువగా చేయి పెట్టేసి బాగా కలిపేస్తూ ఉంటాము. కానీ మా అమ్మ వాళ్ళు అయితే ఓన్లీ తెపాలతోటే కలుపుతూ ఉంటారు. అంటే ఈ బేసిన్‌లో మొత్తం సాల్టు, కారం వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చేయి పెట్టకుండా ఇలా తెపాలతోటే కలుపుతూ ఉంటారండి. మొత్తం చేపలు ఇలాగా ఉప్పు, కారం పట్టేలా కలుపుకున్న తర్వాత, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ బేసిన్ తోటే ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం చేపలకి కూడా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా! చేయి పెట్టకుండా ఎలా అయితే కలిపారో అలా పక్కన పెట్టేసుకొని ఒక పావుగంట సేపు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అట్లు వేసుకునే రేకుంటుంది కదండీ! ఆ రేకు మీద ఆయిల్ వేసుకొని ఇలా చేపలు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కలిపిన చేపలు ఒక పావుగంట సేపు ఉంచిన తర్వాత, ఇలా ఈ రేకు మీద హీట్‌లో పెట్టుకున్న తర్వాత చేపలు మొత్తం వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు హై హీట్‌లో వేగించుకోవాలి. మొత్తం చేపలు హీట్‌లో వేగించుకున్న తర్వాత, కొంచెం సిమ్‌లో పెట్టి చేపలు మొత్తం ఈ విధంగా వేగించుకున్నట్లయితే చాలా బాగా వేగుతూ ఉంటాయి. చూసారు కదా! చేపలనేవి వేగిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన చేపలు కూడా వేసేసుకోవాలి. ఒకసారి ఎక్కువ హీట్‌లో వేగించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు. తర్వాత తక్కువ హీట్‌లో పెట్టుకొని వేగించుకున్నట్లయితే చేపలనేవి చాలా పర్ఫెక్ట్‌గా వేగిపోతాయి. ఈ విధంగా చేపలు మొత్తం వేగించుకున్నాము. నెక్స్ట్ రొయ్యలు కూడా ఎలా వేగించుకోవాలో చూపించబోతున్నాను. చేపలు కలిపిన ఈ మసాలా దాంట్లోనే చిన్న కారం, చిన్న సాల్ట్ వేసి మొత్తం రొయ్యలు కూడా కలిపేసుకొని, అదే అట్లు వేసుకునే రేకు మీద ఈ రొయ్యలనేవి కూడా బాగా హీట్ అయిన తర్వాత రొయ్యలను వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. వెంటనే కలిపీయకుండా అలాగ ఒక 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత మనం మొత్తం రొయ్యలను ఇలాగా వేగించుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా వేగిపోతాయి. తినడానికి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇవి తక్కువ రొయ్యలు కావడం వల్ల చాలా తక్కువ వేగాయి. రొయ్యలు కూడా వేగిన తర్వాత ఎంతో అవ్వవు కదండీ! వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.